కాసేపట్లో సెక్రటరియట్లో అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు హాజరు కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం. విభజన చట్టంలోని అంశాలతో సహా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దాంతో ఇవాళ మీటింగ్ లో అన్ని శాఖల కార్యదర్శులతో విభజన అంశాలు, పాలనాపరమైన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఇవాళ అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. అన్ని శాఖల కార్యదర్శులు హాజరు కావాలని కూడా ఆదేశించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులను కూడా రమ్మన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా విభజన సమస్యలు పరిష్కరించడం, కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఆయన లేఖ రాశారు. అయితే శనివారం నాడు ఆ భేటీ ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి కూడా రిప్లై కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైంది. ఉమ్మడి రాజధానికి కాలం చెల్లిపోయిన క్రమంలో ఇంకా ఏపీకి సంబంధించినటువంటి భవనాలు ఇక్కడ పెండింగ్ లోనే ఉన్నాయి. వాటి సమస్య అయితే తీరలేదు. ఎందుకంటే లేక్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, సిఐడి ఆఫీస్ లాంటి కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవనాలను ఏ రకంగా పంచుకోవాలి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై ఏమేమి ఉన్నాయో సమస్యల అంశాలపై అన్ని శాఖల హెచ్ఓడీలను కూడా ఈ రోజు సమీక్ష పిలిచారు. సమీక్షలో అన్ని అడుగుతారు. అదేవిధంగా 6 నెలల పాలన సంబంధించి పాలనాపరమైనటువంటి అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే 6 నెలల్లో పథకాలు ఏ రకంగా ల్యాండ్ అయ్యాయి, ఇంకా ఎలా ఉంది, పథకాలకు సంబంధించి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనే అంశాలపై అన్ని శాఖల అధికారులను కూడా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికలు వరుసగా ఉండడంతో పాలనపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో పాలన పైన పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నారు. మాధురి, థ్యాంక్ యూ చందు.